अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की జై। మెహర్ చెప్పు. ఈ రోజు కూడా ఒక సరికొత్త కోణం నుంచి మన సహజీవనాన్ని వినడానికి ఆయన ఉత్సాహపడుతూ మళ్ళీ మనకి ఈ రోజు కూడా సహజీవనాన్ని సాగించగలిగే అదృష్టాన్ని ఆయన ప్రసాదించడం జరిగింది. అందుచేత ఆ దివ్య సనాతనునికి, మహా దివ్య సుందరునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 100,000 కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మెహర్ ప్రభు చరిత్రం 11వ భాగం మనం చదువుకుంటూ 4835వ పేజీకి చేరుకున్నాం. అయితే ఇది మనం ఆ పేజీలో 3వ పేర, అంటే మీ సొంత ఇళ్లలోనూ ఎలా పనిచేయాలో అవి నీకు సంబంధించిన విషయం, నాకేమీ సంబంధం లేదు అన్నతోటి 3వ పేరలో ఆపుకున్నాం. గత రాత్రి చెప్పినట్లు అన్నది 4వ పేర. అది మూడవది. ప్రధానమంత్రి చెప్పాము. అది మూడవది. ఏది? గత రాత్రి చెప్పిన విషయాలన్నింటిలోని మూడవది. అందులోనే నాకు వాటితో ఎటువంటి లేదు, ఉండదు అని అందులో చెప్పారు. ఆ పేరాలోనే నాకు వాటితో ఎటువంటి సంబంధం ఉండదు అని చెప్పారు. సంబంధం లేదు అది కాదు. మూడో పేర గత రాత్రి చెప్పిన విషయాలు. అది మళ్ళీ చెప్పవాలా మనం? అక్కర్లేదు. నేను అక్కర్లేదు కదా. అది అక్కర్లేదు. నేను కోరేది ఒక్కటే అని చదవకోవాలి. దాని తర్వాత పేర కదా అది చదవాలి. నేను కోరేది ఒక్కటే అన్న పేర చదవాలి. అదే. అయితే 29వ పేర. గత రాత్రి చెప్పినటువంటి పేర స్టార్ట్ చేసే ముందు మిత్రులందరికీ విన్నపం ఏమిటంటే, మీరు ఏ వ్యాఖ్యానమైనా ఏ వివరణ అయినా వ్యక్తిగతంగా కాక ప్రేమపూర్వకంగా స్వీకరించగలిగినాడే లోతుల్లో ఏదైతే ఆయన మనకు చెప్పిస్తున్నాడో అవి మనకు సదవగాహనకు వస్తాయి. లేకపోతే అది అర్థం కావు సరిగదా, దురవగాహన పెరిగిపోయే అవకాశం ఉంది. అది ఈ పనిముట్టు యొక్క అభ్యర్థన. ఇప్పుడు శ్రీబాబు చదువుతారు, జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అందులో 29వ పేర, నేను కోరేది ఒక్కటే, నన్ను యథార్థంగా ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే నా కోసం పనిచేయాలనుకుంటారో అటువంటి ప్రతి వ్యక్తి ఒక బాబా సెంటర్గా తయారవ్వాలి. స్తోమత ఉన్నవారు మరియు స్తోమత లేనివారు నా కోసం ఎలా పనిచేయాలో గత రాత్రి వివరించడం జరిగింది. గ్రామాల్లోనూ మీ సొంత ఇళ్లలోనూ ఎలా పనిచేయాలో అది మీకు సంబంధించిన విషయం, నాకేమీ సంబంధం లేదు.
చెప్పుకోలేదు నేను. ఇది చెప్పుకోలేదు, దాని మీద చెప్పుకున్నాం. సరే సరే. అవతార పురుషుడు మనల్ని చూడండి, ఏ కోరికలు మీరు కోరరాదు అంత ప్రీతముడు మనల్ని కోరుతున్నాడు. ఏమిటని? నన్ను యథార్థంగా ఎవరైతే ప్రేమిస్తారో. ఈ యథార్థంగా ప్రేమించుట అంటే ఏమిటి అంటే ఇందులో కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. ఒకటి, ఆయనే భగవంతుడు, ఉన్నది ఆయనొక్కడే అన్న అవగాహనతో ప్రేమించడం మొట్టమొదటిది. అది యథార్థత అన్నమాట. అందులో యథార్థత కావాలా. రెండవ యథార్థత, ఆయన అంటే మన ప్రీతముడు మానవ రూపంలో ఉన్న భగవంతుడే కాదు, మనల్ని ప్రేమించే ప్రీతముడు అన్న విషయం మన హృదయాల్లో సుస్థాపితం కావడానికి, దానికి తగినటువంటి హృదయాన్ని మనం పెంచుకోవడానికి అందులో యథార్థత ఉండాలి. మూడోది, బాబా అన్నారు, ఈ సందేశాలు కానీ లేదా ఈ సంకరణలు కానీ ఈ భజనలు కానీ ఎందుకు పనికిరామన్నారు కదా, మనం చదువుకున్నాం కదా. అందుచేత అవి కేవలం దేనికి వస్తున్నామంటే దానివల్ల ఉపయోగం లేదు అన్నా మరి ప్రజలకి ఏదో ఆయన అందిద్దామన్న తాపత్రయంతో చేస్తున్నాం. కానీ అందులో మన యొక్క అహంకారాన్ని చెప్పిస్తున్నాం, మన యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పిస్తున్నాం. మనం ఏదో చేస్తున్నాం అన్నటువంటి వేషాండ భ్రమతో ఉంటున్నాం. అది లేకుండా అవతార పురుషుడు ఆయన వచ్చాడు, దేవదేవుడు, ఆయన నాకు అర్థమయ్యాడు భగవంతుడని. అంచేత నేను ఏదైతే అనుభూతి చెందుతున్నాను దాన్ని ఎవరైనా అడిగితే చెబుతాను, లేదు అంటే ఊరుకుంటాను, అంతేగాని ప్రసారం చెయ్యను అన్న దాంట్లో కూడా ఒక యథార్థత ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మనకి యథార్థత ఉండాలి. అందుకనే బాబా ఏమన్నారు, యథార్థంగా ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే నా కోసం పనిచేయాలనుకుంటున్నారో యథార్థంగా, యథార్థత ముందు యథార్థంగా ఎందుకు పెట్టారంటే ప్రతి వేడికి అది ఆపాదించబడుతుంది. యథార్థంగా ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా కోసం పనిచేయాలనుకుంటారో అటువంటి ప్రతి వ్యక్తి ఒక బాబా సెంటర్గా తయారవ్వాలి. వ్యక్తి సెంటర్ అవ్వాలి తప్పి వ్యక్తి సెంటర్ కావాలి తప్ప రాతితో కట్టినటువంటి గోడలు, అందంగా అలంకరించిన మేడలు ఇవి సెంటర్లు కాకూడదు. వ్యక్తే అవ్వాలి సెంటర్. ఇందులో మనకి యథార్థత కావాలి ఖచ్చితంగా. ఇంకా చాలా చెప్పుకోవచ్చు, కానీ మిగతా మీకు చెప్పవలసిన అంత తక్కువ స్థాయిలో లేరు, మీకు చాలా తెలుసును. కాబట్టి అతి ముఖ్యమైన మాత్రమే బాబాకు చూపిస్తున్నారు. తర్వాత స్తోమత ఉన్నవారు, స్తోమత లేనివారు నా కోసం పని ఎలా చేయాలో గత రాత్రి వివరించడం జరిగింది. అది చెప్పారు బాబా, మనం చదువుకున్నాం. గ్రామాల్లోనూ నీ సొంత ఇళ్లలోనూ ఎలా పనిచేయాలో అది మీకు సంబంధించిన విషయం, నాకేమీ సంబంధం లేదు. మీ ఇళ్లలో లేదు, గ్రామాల్లో మీరు ఏదైనా చేస్తే అది మనకి సంబంధించింది అని బాబా స్పష్టంగా చెబుతూ అతనికి సంబంధం కలిశారు. ఒక్కటి ఆలోచించుకోండి, గ్రామాల్లో కూడా పెడుతున్నారు, అన్ని సెంటర్లలో కూడా. దానికి నాకు సంబంధం కలిసింది ఆయన. మరి ఆయనకి సంబంధం లేని కార్యక్రమం మనం చేస్తే దానివల్ల మీకు గుడ్ రిజల్ట్ ఎలా వస్తుంది? సొంత ఇళ్లలో కూడా నాకు సంబంధంలో తెలిసాడు ఆయన. పత్రికలో ప్రతిరోజు ఒక్కొక్క ఇంట్లో పెడుతున్నాం, ఆయన నాకు సంబంధం తెలిసాడు. కానీ మనం ఎందుకు సంబంధం పెట్టుకున్నా చెప్పనా? ఇది యథార్థం, యథార్థం, యథార్థం. దత్తదేశంలో పెట్టుకుంటే ఉదయం నగర సంకీర్తనలో టిఫిను, సాయంత్రం విందు, ఈ రెండు పెట్టుకోవాలా. అలా పెట్టుకున్న వాళ్ళకి ఆస్తోమత ఉన్న వాళ్ళకే పెడుతున్నాం. అందుకే ఆయనకి ఇది సంబంధం లేదు అనిస్తాడు ఆయన. ఈ ఎందుకు వివరాలు చెప్తున్నాడంటే ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి జ్ఞాపకొచ్చుకోం. ఎందుకంటే ఇవి మనకు కూడా నచ్చకపోవచ్చు, ఈ సహజంలో ఉన్న వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు. ఒకవేళ నచ్చితే నీ యొక్క ధన్యులు, అదృష్టవంతులు, ఈ
ప్రపంచంలో మరి ఎవరున్నారు నాన్న? గత రాత్రి చెప్పినట్లు మౌనం గురించి, మౌన విరమణ గురించి కావలసిన నా కార్యక్రమాన్ని నా అంతట నేను ఇప్పుడు తయారు చేసుకోవాలి. అందువల్ల ఏ రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలను గురించి పట్టించుకోను. ఇప్పుడు ఈ కేడీఆర్ఎం రద్దుపరచడం మరియు ఆంధ్ర సెంటర్లను మూసివేయడం వలన వీటితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వారికి క్లిష్టమైన చిక్కులు ఎదురవ్వచ్చు. ఆఫీసులు, ప్రచురణలు వగైరాలకు సంబంధించి చిక్కులు రావచ్చు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులని చక్కదిద్దుకోవడంలో మీకు సహాయపడమని ఆదిని ఆదేశించాను. మీకు ఇష్టమైతే ఆది, ఏరిచ్, పెండు లేక వేరే ఏ మండలి సభ్యులతోనైనా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించవచ్చు. కానీ మీరు వ్రాసే ఉత్తరాల్లోని ఒక్క మాటను కూడా నాకు వినిపించొద్దని నేనిప్పుడు మండల వారిని ఆదేశించాను. శుభం. ఇసరా సెంట్రల్ రద్దు చేశాడు, కేటీఆర్ రద్దు చేశాడు, గ్రామాల్లోని మన సొంతంలో ఉంటున్న కార్యక్రమాలు కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? బాబా భగవంతుడు దేవుడు అంటాం. ఆయన ఎవడండి అంటే దేవుడు అంటాం. దేవుడు అంటే ఏకవచనమా బహువచనమా? రెండును. అందుచేత ఇక్కడ మౌనం గురించి, మౌన విరమణ గురించి ఆయనకి కావాల్సిన కార్యక్రమాన్ని చిన్నదని మాత్రం అనుకోకండి. ప్రచురణలు, పుస్తకాలు ఇత్యాది వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంలో మీకు ఇబ్బంది అనిపిస్తే ఆది సీనియర్ సహాయాన్ని అర్థించండి. మీ అందరికీ సహాయపడమని నేను అతన్ని ఆదేశించాను. కానీ అతడు మీకు ఇచ్చే సలహాలతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎలా కనెక్షన్ కట్ చేశారు చూడండి. ఆది చేయడానికి బాధ్యత ఇచ్చాడు. ఏమిటట? ఆయన సలహాలు ఇవ్వమని ఆంధ్రులకి. అయితే అది మీ ప్రయోజనంకే సలహా ఇస్తారు, కానీ అది నా నుండి వచ్చిందని మాత్రం అనుకోవద్దు అంటున్నాడు బాబా. ఎలాగంటున్నారు చూడండి. ప్రచురణలు, పుస్తకాలు ఇత్యాది వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంలో మీకు ఇబ్బంది అనిపిస్తే ఆది సీనియర్ సలహాలను అభ్యర్థండి. ఆయన సలహాలను కూడా అభ్యర్థమంటున్నాడు. మీ అందరికీ సహాయపడమని నేను అతనికి ఆదేశించాను. కానీ అతడు మీకు ఇచ్చే సలహాలతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. అది ఎంత ఒక విధంగా ఎందుకు అంత కఠినమైన నిర్ణయం అవతార పురుషుడు తీసుకున్నాడు అని మనం ఆలోచించుకోవాలా. జాగ్రత్తగా ఆలోచించాక ఆంధ్రులు ఏమిటంటే, మనం ఒక విధంగా చెప్పాలి అంటే అహంకార పూరితులు. మనం కూడా ఎంత అహంకారం ఉన్నాయంటే ఒక్కొక్కరికి ఎన్ని జన్మలు ఇస్తారో అన్ని జన్మల అహంకారం ఈ జన్మలో చూపిస్తారు ఆంధ్రులు. అందుకే అవతారుడు మాటలు కూడా అర్థం కావు, వాటిలోని సత్యాలు కూడా గ్రహించడానికి అవకాశం ఉండదు. ఉన్నారా? సరే, ఇప్పుడు మెహర్ పబ్లికేషన్స్ చదువుతున్నా. మెహర్ పబ్లికేషన్స్ ఆంధ్రాను నేను రద్దు చేయడం వలన ఈ బాధ్యతను వ్యక్తిగతంగా మల్లికార్జునరావుకి అప్పగించడం చేతను కొన్ని చిక్కులు ఎదురు కావడం తప్పదు. ఈ విషయంలో ఆది సీనియర్ సహాయపడితే తప్ప ఈ ఇబ్బంది నుండి బయటపడడం కష్టం. అందువల్ల ఇప్పుడు ఆది సీనియర్ మల్లికార్జునరావుకు సహాయపడేటప్పుడు మల్లికార్జున్ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితికి లోను కాకుండా చూడాలి. కానీ ప్రతి విషయం నిజాయితీతో జరగాలి. ఆఫీసు, ప్రచురణలు నడుస్తున్న వాటితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది మీ నలుగురు కేడీఆర్ఎంల బాధ్యత. ఒకవేళ కేటీఆర్ఎం సభ్యులు తమంత తాముగా అలా కొనసాగాలనుకున్నా కూడా నాకేమీ సంబంధం లేదు. మీరు దేనినైనా తెచ్చి కలుపుకోండి, తొలగించుకోండి, లేదా పూర్తిగా జీరో అవ్వండి. నేనేమీ పట్టించుకోను. నేను ఏకకాలంలో సేవకుడును, యజమానిని కూడా. ఆది సీనియర్ కు నా పద్ధతులు బాగా తెలుసు కనుక
మీకేమైనా ఇబ్బందులు ఎదురైతే అతనిని సలహా లేదా తగిన సహాయం అడగండి. వారు మిమ్మల్ని కావాలని తప్పుదోవ పట్టించరు. వాళ్ళను నమ్మండి. కానీ వారి సహాయం కోసం వారిని అడిగాక మీరు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే మండలి వారు బాబా కాదు కదా. అది మండలి వారు బాబా కాదు అని తెలిసాడు ఆయన. నేను ఎందుకంటే మీకు పిన్ పాయింటెడ్ గా బాబా చెప్పిస్తున్నాడు. మహాపుణ్యక్షేత్రం ఇది ప్రపంచ పుణ్యక్షేత్రం అవుతుందని బాబా ఎప్పుడో చాటించారు హైదరాబాద్ గురించి. ఆ పుణ్యక్షేత్రం అంటే ఏమిటి, ఎందుకని మహాపుణ్యక్షేత్రం అయింది అంటే ఆయన సజీవంగా అక్కడ ఉంటున్నారు బాబా. ఆ ఉంటున్నారు బాబా, ఇక్కడ ఉన్నారనే ధ్యాసతో వెళ్ళిన వాళ్ళు ఎంతమందో చూసుకోండి ఒకసారి మీరే. హైదరాబాద్ కు అది ఇట్ ఇస్ ప్రేయర్ సైలెన్స్, పూర్తిగా మౌన ప్రదేశం. అది మౌనావతారుడు సంచరించిన ప్రదేశం. అది మౌనానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రదేశం. అది మౌనం సుస్థాపించిన ప్రదేశం. అది అక్కడ మనం మౌనంగా ఉంటున్నామా వెళ్ళిన వాళ్ళం? లేదు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళిపోయాక ఒక ప్రదేశానికి ఎక్స్కర్షన్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటున్నామో అలాగే ఉంటున్నామా? ఒక గుడికి వెళ్తే అక్కడ ఎలా ఉంటున్నామో అలాగే ఉంటున్నామా? ఏమైనా తేడా చూపిస్తున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకోండి అందరూ. ఇది అవసరం. బికాస్ ఇట్ ఇస్ రైట్ టైం. ఆయన అప్పుడే కార్యకర్తల సమావేశంలో అన్ని బంధాలు తగ్గొట్టుకున్నాడు. ఆయన ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి అది సీనియర్కే ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆయనకి అడగమంటున్నాడు. దానికి అక్కడ సంబంధాలు వేస్తున్నాడు. ఆయన ఏం చెప్పినా అది నేను చెప్పినట్టు అవుతుంది అంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఆయనతో నేరైన సంబంధం పెట్టుకోమని బాబా మనల్ని మరీ 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 చెప్తున్నారు. అన్ని విషయాల్లో మనం ఆయనతో సంబంధం పెట్టుకోవాలి తప్ప, ఇప్పుడు సెంట్రల్ రద్దు చేశారు కాబట్టి సెంట్రల్ తో మనం పెట్టుకోకపోయినా ఒకటే. మనం కష్టపెట్టే ఉంటుంది. సెంట్రల్లో పెట్టుకుంటే నీకు బాబా ఎగిరైపోతాడని, పెట్టుకోకపోతే దూరం అయిపోతాడని అనేటటువంటి భావాలు మనవి. కానీ ఈ పనిముట్టు నేరుగా ఖచ్చితంగా మనకి ఎవరితో పని లేదు, బాబాతో తప్ప. ఎందుకంటే ఆయన ఆహ్వానిస్తున్నాడు, నాతో మీరు వేరైనటువంటి సంబంధాన్ని పెట్టుకోండి, నన్ను ప్రేమించండి, నన్ను మీ స్నేహితుడిని చేసుకోండి, నేను కాన్స్టెంట్ కంపానియన్, నేను మీ సర్వస్వం నేను చూసుకుంటున్నాను, మీరు ఎవరికి వెళ్ళక్కర్లేస్తున్నాడు ఆయన. అయినా మనం ఎలా చేస్తున్నామంటే లేనిపోని విధంగా అన్నిటికీ టైఅప్ అయిపోతున్నాం. ఈ టైఅప్ అయితే జన్మ తప్పదు, మరి ఇంకేమైపోదు, మళ్ళీ జన్మెత్తవచ్చింది. అయితే టైఅప్ కాకపోతే జన్మ మారిపోతుంది కాదు, అప్పుడు జన్మెత్తాల. ఎందుకు? ఆయన పట్ల యథార్థమైన పవిత్రమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ప్రేమ రగిలే వరకు అది లాంగింగ్ నుంచి వస్తుంది, అది నిరీక్షణ నుంచి వస్తుంది. అది ఆ నిరీక్షణ ఆంధ్రుల్లో ఒక్కరిలో లేదు, హమీర్పూర్లో ఉంది. కంఠాపదంగా చెప్పారు బాబా ఈ విషయం. అందుకే హమీర్పూర్ ఇది మై హార్ట్ అన్నారు బాబా, ఆంధ్ర ఇది మై మైండ్ అన్నారు ఆయన. ఇది అర్థం చేసుకోండి. ఏ విధంగా ప్రేమతో బాబా ఇది చదివిస్తూ ఈ వివరణను కూడా చెప్తున్నారు. ఎప్పుడు కార్యకర్తల సమావేశం మనం ఎక్కడున్నాం? 2026లో ఉన్నాం. ఒకసారి ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. మీకు బాబా కావాలా? సెంటర్లు, ఆటలు, పాటలు, డ్యాన్సులు, కల్చరల్ యాక్టివిటీస్ ఇవే కావాలని అంటే ఎలా ఉండాలంటే మీకు శ్రీకృష్ణుడు ఉన్నాడండి, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి గోకులంలో పుట్టాడు. అంటే గోకులం అంటే మీకు ఎవరైనా చెప్పక్కర్లేదు. పాలు వెన్న ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసి సంపాదించి ఆ మిత్రులందరికీ పెట్టేవాడు. అది తప్పు కాదా? అది మనం దాన్ని విడిచి పెట్టడానికి మనకున్న అర్హత ఏమిటి? 16,000 మంది గోపికలతో ఆయన అద్భుతమైన నాట్యాలు చేశాడు. అది తప్ప కాదా? మనమెవరు విచారించడానికి? శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణుడేదంటే ఆయనే శ్రీమన్నారాయణమూర్తి. సో నాకు ఆయనతో శ్రీకృష్ణుడు కావాలి నాకంటే. అంటే మిగతాతో పని లేదు. యశోద దగ్గర ఉన్నా లేదు,
దేవకీదేవితో ఉన్న కృష్ణుడే, యశోద కొడుకు లేదా దేవకీదేవి కొడుకు కాబట్టి యశోదదేవి దేవకీదేవి కూడా పూజిస్తామోను. అలాగే ఇప్పుడు హిరణ్మాయి శరీరాజీ కూడా ఆయనకి జన్మనిచ్చాడు. ఆయన వాళ్ళ కడుపుని జన్మించాలని జన్మించాడు. అంత మాత్రం మానవ మాత్రుడు కాడు, మానవుడే అయినప్పటికీ కూడా భగవంతుడు. అది దృష్టి పెట్టుకోండి. దేవుడితో నేరైన సంబంధం పెట్టుకోవాలి. మనకి మిగతా వలసాల అవసరం. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నాళ్ళు మీరు ఈ సెంటర్లతో హిందూ వినోదాలతో కూడుకున్న ఈ కార్యక్రమాలతో ఉంటారో అన్నాళ్ళు కూడా మీలో ప్రేమ జ్వాల రగలదు, సహకారాదు. ఇక నాన్న ముందుకు బాబాను మీరు ఎలా ప్రేమించాలి, బాబా కోసం మీరు ఎలా పనిచేయాలి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. నేను సర్వత్రా ఉన్నాను, అలాగే మిమ్మల్ని కనిపెట్టేందుకు మీలో కూడా ఉన్నాను. ఇప్పుడు అడగాలనుకుంటే మీరేదైనా అడగండి. మీ సమస్యలను పరిష్కరించేందుకు ఏదైనా అడగండి. అప్పుడు జె వెంకటేశ్వరరావు ఆధ్యాత్మిక విషయంలో మా వైఫల్యాల మాట ఏమిటి అని అడిగాడు. బాబా ఇలా బదులిచ్చారు, ఎవరూ ఓటమి పొందలేదని నేనంటాను. మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించండి. ప్రేమ ఉన్నత స్థాయిలో లేనప్పుడే గందరగోళం ఏర్పడుతుంది. ఓడిపోవడం అన్న సమస్యే లేదు. మీ అందరి పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిన్న రాత్రి నేను చెప్పినట్లు నా ఈ 60 ఏళ్ల జీవితంలో దివ్య కార్యం అంటే డివైన్ కాజ్ నిమిత్తం ఇటువంటి సమావేశం ఏర్పడడం ఇదే మొదటిసారి. నా దివ్యత్వాన్ని లేశ మాత్రమైన మీరు దర్శించగలిగితే మీ సందేహాలన్నీ పటాపంచలై ప్రేమ, అది నిజమైన ప్రేమ, మీ హృదయాల్లో నెలకొంటుంది. సత్యాన్ని మనం మర్చిపోయేటంతగా భ్రాంతి మనల్ని గట్టిగా పట్టుకుంది. చూడండి ఎంత ప్రేమతో చెప్తున్నాడు బాబా. ఎంత ప్రేమ. మనం ఏమిటో మనకు తెలుసు, ఆయనకు తెలుసు. మనం ఎంత కపటమో మనకు తెలుసు, ఆయనకు తెలుసు. మనం ఏమి చేస్తున్నామో మనకు తెలుసు, ఆయనకు తెలుసు. కానీ మనల్ని ఇంకా ఎంత విధంగా సమర్థిస్తూ మనకు దారి చూపిస్తున్నాడు ఆయన. బాబాను మీరు ఎలా ప్రేమించాలి, బాబా కోసం మీరు ఎలా పనిచేయాలి అన్న విషయాన్ని పరిశీలిద్దామంటున్నాడు ఆయన. మనమెవరం పరిశీలించడానికి, ఆయన పరిశీలిస్తుంది కానీ మనమే పరిశీలించగలం. అయినా విందాం. నేను సర్వత్రా ఉన్నాను. సర్వత్రా అంటే మనుషుల్లో ఎన్ని రకాల ఒక విధంగా క్యారెక్టర్స్ ఉన్నవాడు ఉన్నారు, అందరిలోనూ ఉన్నాడు ఆయన. అలాగే మిమ్మల్ని కనిపెట్టేందుకు మీలో కూడా ఉన్నాను. ఇది రెండో చూడండి గమ్మత్తు ఉందో. మిమ్మల్ని కనిపెట్టేందుకు మీలో కూడా ఉన్నాను. ఇప్పుడు నేను సర్వత్రా ఉన్నాను, అందరిలో ఉన్నాను, దానికోసం ఆలోచిస్తావా? మిమ్మల్ని కనిపెట్టేందుకు మీలో కూడా ఉన్నానంటే దీనికోసం ఆలోచిస్తావు. మీరు ఆలోచించాక చాలా కేటగిరిగా చెప్తున్నాడు బాబా. తరగతుల వారీగా చెప్తున్నాడు. అందరిలో ఉన్నాను, సర్వత్రా ఉన్నాను, కానీ నిన్ను కనిపెట్టేందుకు నీలో ఉన్నాను అంటున్నాడు. అప్పుడు ఎవరు ఏది మనం ప్రాధాన్యత తీసుకుంటాం? ఆలోచించాడు. దీని అర్థం ఇప్పుడు బాబా ఈ పనిముట్టు ద్వారా ఏ మాటైతే వివరణ చేస్తున్నాడో ఇది మీకు సంబంధించింది, బాబాకు సంబంధించినది. ఎందుకంటే బాబా వివరిస్తున్నాడు, బాబాయే వినిపిస్తున్నాడు. నాకు దాంతో సంబంధం లేదు. నేను దేనితో సంబంధం పెట్టుకోలేదు బాబాతో తప్ప. నాకు బాబాయే ప్రధానం, బాబా ఆజ్ఞలే ప్రధానం, బాబా సూత్రాలే ప్రధానం, బాబాతో జీవనమే గడపడం నాకు ప్రధానం. అందుకే మనకి దేనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నేను అంచేత ఆయన చేస్తాను, నేను మిల్ అయిపోయాను, ఆయన ఫుల్ అవుతున్నాడు నెమ్మదిగా మీ అందరి కోసం. లేకపోతే నేనెవడిని ఇవన్నీ చెప్పడానికి, ఇంత వివరణలు ఇవ్వడానికి? నాకేం తెలుస్తుంది? అందుచేత ఇప్పుడు అడగాలంటే ఏదైనా అడగండి. ఇది ఇట్ ఇస్ ఎ కామన్, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆగిలాడిదే. ఏమిటి? ఇప్పుడు ఏదైనా అడగాలనుకుంటే అప్పుడు వాళ్ళకి అడగమన్నట్టే ఇప్పుడు మనకి కూడా
అడుగుతున్నట్టే. అలాగే మీ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏదైనా అడగండి, ఇది కూడా అందరికీ సంబంధించింది. అప్పుడు ఇప్పుడు కూడా, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఉన్నవాడు కనుక. అప్పుడు వెంకటేశ్వరరావు అన్నారు, ఆధ్యాత్మిక విషయంలో మా వైఫల్యాలు ఏమిటి అని అడిగాడు. అంటే ఫెయిల్యూర్స్, మా ఫెయిల్యూర్స్ ఏమిటి అని అడిగాడు ఆయన, జే వెంకటేశ్వరరావు గారు. అప్పుడు బాబా అంటున్నారు, ఎవరు ఓటమి పొందలేదని నేను అంటాను. మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించండి. మరి మొదటి వాక్యానికి రెండో వాక్యానికి ఎంత తేడాగా ఉన్నారు మీరు. ఎవరు ఓటమి పొందలేదని నేను అంటాను. ఆల్రెడీ అక్కడికి పుస్తకం తురుకోరు కదా. మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించండి అన్నాడు ఒక డైరెక్షన్. అంటే హృదయపూర్వకంగా ప్రేమించడం అన్నమాట. ఆయన దేవుడండి, దేవదేవుడండి, మానవుడు కాడు, మానవ రూపంలో ఉన్న భగవంతుడు. కాబట్టి హృదయపూర్వకంగా ప్రేమించండి. హృదయపూర్వకంగా గాని బాబాను ప్రేమిస్తే ఇంకా ప్రేమించదగ్గది ఏది ఉండదు ఈ ప్రపంచంలో. మనుగడ ఉంటుంది, మనుగడ లేకపోతే చావచ్చేయాల. చావచ్చినంత వరకు మనుగడ ఉండాలి. మనుగడ ఉంటే మనుగడతో పాటు మనడానికి కావాల్సినవన్నీ ఉండాలి కదా, అవి ఉండొచ్చు. బట్ ప్రేమించడం మాత్రం ఆయన్ని హృదయపు లోతుల్లోంచి ప్రేమించమంటాడు ఆయన ఒక దగ్గర. అందుచేత ప్రేమ ఉన్నత స్థాయిలో లేనప్పుడే, ప్రేమ ఉన్నత స్థాయి అదేదో మనకు తెలుసులేకే. గట్టిగా పట్టుకో గౌరవించుకుంటే ఉన్నత స్థాయి, లేదా మనుషులు కలిసిపోతుంటే ఉన్నత స్థాయి, ఏ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే ఉన్నత స్థాయి, మనకి ఏది ఉన్నత స్థాయి తెలియదు. ఇక్కడ బాబా ఏమంటున్నాడు, ప్రేమ ఉన్నత స్థాయిలో లేనప్పుడే గందరగోళం ఏర్పడుతుంది. అదే జరుగుతుంది, గందరగోళం. ఇప్పుడు నా మాటలు కానీ ఎవరైనా వింటే కొంచెం ఏమా బాబాను ప్రేమించేటటువంటి ఒక సున్నితమైన హృదయాలు ఉన్నవాళ్ళు వింటే చాలా బాధపడతారు. నాకు తెలుసా సంగతి. ఎందుకు బాధపడతారంటే, బాబా ఎందుకు ఇలా చెప్పిస్తున్నాడు అని వెంటనే వాళ్ళు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవడానికి ప్రయత్నించేస్తారు, లేదా నా మీద కక్ష పెట్టుకుంటారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ఓడిపోవడం అన్న సమస్య మీకు ఉండదు లేదంటున్నాడు ఆయన. మీ అందరి పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. తల్లి ఎంతమంది పిల్లల కన్నా అందరిలా కూడా సంతోషంగానే ఉంటుంది. తండ్రి అంతే, ఆయన తల్లి విశ్వానికే తల్లి తండ్రి ఆయన. అందుకని ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఆయన. నిన్న రాత్రి నేను చెప్పినట్లుగా ఈ 60 ఏళ్ల జీవితంలో దివ్య కార్యం నిమిత్తం ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇది దివ్య కార్యం అంటున్నాడు ఆయన. డివైన్ వర్క్. నా దివ్యత్వాన్ని లేసమైనా మీరు దర్శించగలిగితే, లేసమైన నా దివ్యత్వాన్ని మీరు దర్శించగలిగితే అని ఎందుకన్నాడో చూస్తున్నా మీకు. ఇంట్యూషన్ గురించి మాట్లాడాడు ఆయన ఒకసారి, సహజ జ్ఞానం గురించి. లేసమైనా సరే ఆయన దివ్యత్వాన్ని మనం దర్శించమన్నాడు దేవుడు. ఏమాత్రం అర్థం చేసుకోవడం జరిగినా మన పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ సందేహాలన్నీ పటాపంచని. దేశం మాత్రం గాని ఆయన యొక్క దివ్యత్వం మనకి కొంచెం అంటే కంటికి కనిపించినంత అర్థంగానైతే మన సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. ప్రేమ అది నిజమైన ప్రేమ. చూడండి ఎలాగంటే ప్రేమ హైపెన్ పెట్టేది, అది నిజమైన ప్రేమ. అంటే అది నిజమైన ప్రేమ కాదు, ప్రేమ అది నిజమైన ప్రేమ అంటున్నాడు చాలా గమ్మత్తుగా. అది మనకి తెలుస్తుంది, ప్రేమ తెలుస్తుంది. జై బాబా చెప్పేసి గట్టిగా పట్టుకుంటే ప్రేమించుస్తూనే ఉంటాం, కానీ వెనకాతలే వాళ్ళని విమర్శిస్తాం. మనం ఆ వెనకాతలే ఆ మనిషి వల్ల లోపాలను విమర్శిస్తాం, ఆ మనిషి గురించి ముచ్చట్లు ఆడుకుంటాం. రకరకాల ఒక విధంగా వెనుక కపటంతో ప్రవర్తిస్తాం. ఇవన్నీ ఉన్నాయి మనకి. అది నిజమైన ప్రేమ అవుతుంది. అది నిజమైన ప్రేమ అయితే అది నిజమైన ప్రేమ మీ హృదయాల్లో నెలకొంటుంది. ఏది దివ్యత్వాన్ని ఏమాత్రం అవగతి మన హృదయానికి హత్తుకొని, దివ్య ప్రేమ హృదయానికి ఏమాత్రం హత్తుకొని కొంచెంగా అలజడి చేస్తే ఏమవుతుంది? సందేహాలు పటాపటలైపోతాయి. అది అక్కడ నెలకొల్పబడుతుంది అంటాడు ఆయన హృదయంలో. అందుచేత
మీ హృదయాల్లో నెలకొంటుంది. సత్యాన్ని, సత్యం అంటే శాశ్వతమైంది. అయితే సత్యం అంటే ఒక్క మాట మాత్రం భగవంతుడు. మనం మర్చిపోయేటంతగా సత్యాన్ని మనం మర్చిపోయేటంతగా భ్రాంతి మనల్ని గట్టిగా పట్టుకుంది. ఆ భ్రాంతిలో ఉన్నాం కనుక సత్యం తెలుసుకోలేకపోతున్నాం, సత్యానికి దగ్గర కాలేకపోతున్నాం. 100 ఏళ్ల తరువాత 100 ఏళ్ల తరువాత మీ భౌతిక రూపం మీకు ఉండదు. అయినా ఈ రోజు ఈ సత్యం మీ మదిలో మెదలడం లేదు. నిన్న కేడిఎంకి జరిగిన ప్రమాదంలో వారు మరణించి ఈ లోకం నుండి వాళ్ళను ఎక్కడికో దూరంగా తీసుకుని వెళ్లి ఉంటే ఈ క్షణంలో వారి మనసుల్లో ఉన్న గందరగోళం అసలు ఉండేది కాదు. అందువల్ల కేడిఆర్ఎం మీరంతా మరణించినట్టుగా భావించి ఇక నుండి కేవలం నా కోసం జీవించండి. కుటుంబ శాస్త్రి గారిని, గణపతిరావు నాయుడు గారిని, రంగారావు గారిని, మల్లికార్జునరావు గారిని బాబా ఏది కోరేది చూడండి. మీరంతా మరణించినట్టుగా భావించి ఇక నుండి కేవలం నా కోసం జీవించండి అన్నారు. అది జరగలేదు. ఆ ఏ కేడిఆర్ఎం అయితే ఆంధ్రలో ప్రధాన స్థానం ఇచ్చి ఆయన యొక్క పని చేయడానికి వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి బాబాయే వాళ్ళందరినీ రద్దు చేశారు. ఆ రద్దు చేయడం అంటే మామూలుగా కాదు, కంప్లీట్ గా ఎరడికేసిన వాళ్ళే. అందుచేత మనమే గొప్ప వాళ్ళకి కాదు, వాళ్ళకట్ట కొంచెం మీరంతా అవగాహన చేసుకోండి సార్. మీరు పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాలతో ఉన్నారు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నాం అనుకుంటున్నారు, గొప్ప చేస్తున్నాం అనుకుంటున్నారు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట వినండి. మనం బాబాతో నిరంతరం ఉండి నిరంతరం ఆయన నామస్మరణలో ఉంటే, ఆయన సహకారంలో ఉంటే అదొక్కటే మనకి గొప్ప జీవనం. మిగిలిందంతా కూడా వ్యర్థ జీవనం. వ్యర్థ జీవనంలోనే అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం మారాలనే బాబా సహజీవనాన్ని ఒక సహాయంగా అందించాడు. మనకి చక్కని విషయాల్ని మళ్ళీ విశదీకరిస్తున్నాడు. అయితే మీకు మనం ప్రేమించుకుంటాం, చాలా ప్రేమగా బంధుతంగా ప్రేమించుకుంటాం. మీరు అన్నయ్యాన్ని పిలుస్తుంటే నా ఒళ్ళు ఉప్పొంగిపోతుంటది. అన్నయ్య అంటే నేను చాలా ఉప్పొంగిపోతాను. ఎందుకు? నేను ఆంధ్రలోనే అందరికీ అన్నయ్యనయ్యాను. అంత దృష్టి వాడికి వస్తుంది. అందరికీ నేనంటే ఇష్టం, అందరికీ నేను కావాలి. కానీ ఆ అన్నయ్య, అందులో కన్నయ్య ఉన్నాడు. ఆ కన్నయ్య ఈ అన్నయ్యని ఏం చేశాడు? ఆయన పనికి ఉపయోగించుకుంటాడు. ఆయన పనికి ఉపయోగించుకుంటే అది నిజాయితీగా చేయాలి. నిజాయితీగా చేయాలంటే నిజాయితీగా మాట్లాడాలి. అంతేగాని పాలిష్ మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఆయనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడో ఒకసారి ఎన్నో పుస్తకాలు, ఇది మనం 14 పుస్తకాలను ముందు కంప్లీట్ చేసుకున్నాం. ఇది కూడా ప్రేమ ప్రభుత్వం జరుగుతుంది. అయితే ఆ ముందు ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు అన్నాను, నేను చదువుతాను తప్ప నాకు సంబంధం ఉండదు, నువ్వు ఏది పరీక్షిస్తే అది పలుకుతాను, అంతకు మించి నేను ఏది నాదిగా చెప్పే అవకాశం లేదు. ఏది పరీక్షించావు ఒకవేళ ఉంటుందండి, నువ్వు ఏది ఆ తీగిని మీద వాయిస్తే ఆ శబ్దం వస్తుంది, అది ఏనే. కానీ నీలో చాతుర్యం ఉంటే దాంట్లో రాగాలు పలికించవచ్చు, లోకాలు పలికించవచ్చు, అన్నీ పలికించవచ్చు. అలా అయిపోవాలి మనం. అందుకే ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్ కొనడం దగ్గర మనకు అర్థం కావా మాటలు. ఇన్స్ట్రుమెంట్స్ ఆ ఇన్స్ట్రుమెంట్ లాగే ఇప్పుడు ఈ పనిముట్టు జీవనం సాగిస్తూ ఉన్నది. మీకందుకే ఇన్స్ట్రుమెంట్ లాగే ఉండి ఆయన చూపించుకుంటున్నాడు ఈ ఇన్స్ట్రుమెంట్ చేత. అంతటి వెళ్ళి బాబా మాట తప్ప నాకు చేతకి ఈ ఇన్స్ట్రుమెంట్ కావు. వెంకటేశ్వరరావు ఇలా అన్నాడు, మేమంతా దారి తప్పిన పిల్లలం, ప్రోడిగల్ చిల్డ్రన్. మీకు సంతృష్టి కలిగేలా నడుచుకునే వాళ్ళము కాము. ఆది సీనియర్ ద్వారా మాకు సాయం అందివ్వండి, ఇదే నా ప్రార్థన. చూసారా ఎలా కోరాడు వెంకటేశ్వరరావు గారు. మేమంతా దారి తప్పిన పిల్లలం,
దారి తెలిస్తే కదా తెప్పడానికి. ఆయన దారి తెప్పిన పిల్లం అన్నారు. దారి తెలియదు. దారి తెలిస్తే తెప్పడం ఉండదు. కాబట్టి ఏమన్నాడు ఆయన, మీకు సంతృష్టి కలిగేలా నడుచుకునే వాళ్ళు కాము. ఆనాటి వాళ్ళు ఎందుకు అంటున్నారంటే వాళ్ళని కలుసుకొని వాళ్ళ మాటలు విని ఒక విధంగా నన్ను వాళ్ళు కన్నబిడ్డ కంటే ప్రేమించేది వాళ్ళందరూ. ఆనాటి వాళ్ళు లవ్ డ్యూరింగ్ 75 and 68 to 75 వాళ్ళు మానవ రూపంలో ఉన్నటువంటి ప్రేమమూర్తులు. కానీ వాళ్ళే ఇలా అర్థించారు, మీకు సంతృష్టి కలిగేలా నడుచుకునే వాళ్ళం కాము. ఆది సీనియర్ ద్వారా మాకు సాయం అందివ్వండి, ఇదే నా ప్రార్థన అన్నారు. ఈ విషయం గురించి 68లో పద్మనాభం గారితో ఆది చేరానని ఆయనకి నేను సేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయం అడిగాను. ఆదిత్య సీనియర్తో మాట్లాడాను నేను. ఆదిత్యతో రాత్రి చాలాసేపు మాట్లాడాను ఆయనతోటి. ఎందువల్ల ఫస్ట్ సెక్రటరీ ఆది సీనియర్ మనిషి దెబ్బకొండలా ఉంటాడు. నవ్వు చాలా బాగుంటుంది ఆయనకి. భోజనాన్ని వడ్డిస్తూ మాట్లాడుకున్నాం చాలాసేపు. ఆయన ఒకటే అన్నాడు ఆయన, నీకు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ముందు చేసుకో, నన్ను అడుగు, నేను చెప్తాను. కానీ ఈ రాత్రి నీకు నేనేం నాలెడ్జ్ ఇచ్చేయగలను, చదువుకో. 68 పెద్ద కార్యక్రమం జరిగింది. జాస్టిస్మాలు ఆది తీరాని వాళ్ళంతా వచ్చారు. అబ్దుల్లాహ్ గారు అప్పటికప్పుడు నన్ను పార్టీపులో సెంటర్ ప్రెసిడెంట్ చేశాడు. నాకెందుకంటే ప్రెసిడెంట్ చేస్తాను, హాయిగా ఉండేవండి, హాయిగా మనం మాట్లాడుకుంటున్నాం రోజు బాబా విషయాలు. ప్రెసిడెంట్ అని అయినా ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ తో ఎవడో రాడాలి అంటే నాకు ఇష్టం లేదు, అది భావాన్ని మా పిల్లల గట్ట పెడుతున్నాను, నువ్వు తగిన వాడిగా నువ్వు మరీ అయిపోకు, జస్ట్ ఈ కార్యక్రమం కోసం ప్రెసిడెంట్ గా ఉండు అన్నాడు ఆయన. అలా పరిచయం చేస్తా అన్నాడు. అయితే కార్యక్రమం కోసం పరిచయం చేసుకుంటే నాకు సంబంధం లేదు సార్. అందుచేత ఏమిటన్నమాట, ఇప్పుడు ఆయనతో మాట్లాడిన ఆ రాత్రి దాసి ఆయన ద్వారా నాకు విషయాలు నాకు చాలా ఉన్నాయి నా గుండెలో. ఎందుకంటే ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే బాబాని ప్రేమించవలసిన విధంగా ప్రేమించాడు ఆయన. 2-3 సార్లు బాబా చేత చికాకుగా సమర్పించేమన్నా మాటలు విన్నా బాబాను ప్రేమించాడు. అందుకే దాన్ని ఆయన సెక్రటరీగా చాలా కార్యక్రమాలు చేశాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన. అటువంటి అయితే జీవనం గడపడం నా అదృష్టం కదా. ఒక రాత్రి 68లో 1900 బాబా ఉన్నాను అప్పుడు. అందుచేత మీరందరూ మనమందరం ఒక విధంగా ఆనాటి వాళ్ళే మేమంతా దారి తప్పిన పిల్లలం, మీకు సంతృష్టి కలిగేలా నడుచుకునే వాళ్ళము, ఆది సీనియర్ ద్వారా మాకు సాయిబనే ఉందమండి అని వాళ్ళు ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఇప్పుడు మనం ప్రార్థించాలా. మేము ఇప్పుడు ఈ పరిముఖ్యం అంటుంది ఏమని, నేను దారి తప్పిన పిల్లని, మీకు స్వచ్ఛతగా నేను నడుచుకోలేను, మీరే నాకు డైరెక్ట్గా నడిపించి నా ద్వారా ఈ సాధ్యం సాగించండి అది ఎప్పుడూ ఆయన ఇది ప్రారంభించే ముందు కోరారు. సాగుతుంది అంతే. ఇదే నా ప్రార్థన. నెక్స్ట్ మనం చాలా నిజాయితీగా ఉండాలి, పూర్తి నిజాయితీతో ఉండాలి. అన్ని పరీక్షలు ఎదుర్కొన్న కొద్ది మంది మండల సభ్యుల మాదిరి ఆది సీనియర్ చాలా కాలంగా నాతో ఉన్నాడు. 20 సంవత్సరాల నుండి ఆఫీసు పని 100కి 100 పాళ్ళు చేస్తున్నా కూడా నా మండలిలో ఏ ఒక్కరు బాబా కాదు కదా. ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉన్నాయి, లోపాలున్నాయి. సలహా అంటారా, ఆది సీనియర్ నుంచి తీసుకోండి. కానీ ఆ సలహా ఆది ద్వారా బాబా నుండి వచ్చినట్లు మాత్రం కాదు. ఇక ఎంత స్పష్టంగా సీనియర్ సలహా తీసుకోవద్దు అని అంటే మనం ఎవరి సలహా తీసుకుంటున్నాం అండి? ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది సెంట్రల్ సెక్రటరీ చెప్తే చేస్తున్నారు.
అది మంచి చెడు కాదు ఆలోచించడం లేదు. చాలా మంది ఎంతో మంది వాళ్ళ నచ్చిలతో మాట్లాడుకొని ఆ చెప్పినట్టు చేస్తున్నారు. ఇష్టపడి ఎవరైనా చెప్తే చేస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి ఇవ్వాల్సిన పని కాదు. ఆధ్యాత్మిక మార్గంలో మనకు ఒక గురువు కావాలి. ఆ గురువు ఎలా ఉండాలి? నీకు సర్వమై ఉండాలి, సర్వస్వమై ఉండాలి. అనుక్షణ గురువు యొక్క సాన్నిహిత్యాన్ని నువ్వు కోరుతూ ఉండాలి. అనుక్షణ ప్రభువు చూడడానికి నువ్వు తాపలాడిపోతూ ఉండాలి. ఏది ఆ తాప? నవ్వుకోవడం, పాడుకోవడం, జీవితం, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ థింగ్స్. అందులోకి 60 ఏళ్ళు దాటి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. అందుకని బాబా మనల్ని ఈ కార్యకర్తల సమావేశంలో ఒక్క మాటలో బాబా క్షమించారు. ఉతికి ఆరేశాడు అందరినీ. ఉతికి ఆరవేశాడు ఆయన. ఇంకా అన్ని రంగంలో బట్ట నాన్న ముందుకెళ్ళు. వెలుగు దినపత్రిక సంపాదకుడు అన్నపూర్ణయ్య బాబా మౌన విరమణ సమయాన్ని, స్థలాన్ని ఆంధ్ర ప్రేమికులకు తెలియచేస్తారా అని అడిగాడు. నా ప్రియమైన వెలుగు, మౌన విరమణకు అర్థం ఇదే అయితే నేను ఆ మౌన విరమణ చేయకపోవడమే మంచిది. నేను మౌన విరమణ చేసినప్పుడు అందరికీ తెలుస్తుంది. గత రాత్రి నేను పవర్ హౌస్ ను గురించి చెబుతూ దాని స్విచ్ ను వేసినప్పుడు దానితో సంబంధం ఉన్న బల్బులన్నీ వెలుగుతాయని చెప్పాను కదా. అలాగే నా మౌన విరమణ ప్రభావం ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచమంతా ఉంటుంది. పనిచేయని బల్బులు, కాలిపోయినవి వెలగవు కదా. అందుకనే నన్ను ఇంకా ఇంకా అధికంగా ప్రేమించి మీ అందరికీ చెబుతూ ఉంటాను. సాహిత్యం గురించి, పుస్తకాల గురించిన మాటలన్నీ నా మౌన విరమణకు సంసిద్ధం చేసే కార్యక్రమంలో భాగమే. కానీ పవర్ హౌస్ స్విచ్ ఆన్ చేసే సమయం దగ్గర పడడంతో ఇప్పుడు లెక్కించదగ్గ ఒకే ఒక్క విషయం ప్రేమ. లెక్కించదగ్గ ఒకే ఒక్క విషయం ప్రేమ. ప్రేమ ప్రేమ అంటుంటే డ్రామాలో ఉంటున్నాం మనందరం. నిజం నా మాటమండి. ఆయన్ని ప్రేమిస్తే మీకు నిద్ర పట్టదు. రాత్రి పగల అనుకుండదు. నిరంతరం వాయిస్తూనే ఉంటారు. మనలో ఉన్నటువంటి ఏదైతే మనలో కూడా ఒక రకమైన దాన్ని ఏమంటాడు అని ఒక చలనం లేని పరిస్థితి ఉంది. అది అలా ఉండిపోకూడదు. కొంచెం చలనం కలిగించుకోవాలి. ఆయన దగ్గర చేసుకుంటే మనకు ఆ చలనం వస్తుంది. అది చలనం కాదు, సంచలనానికి దారి తీస్తుంది. ఆ సంచలనం నుంచి సంబంధం వస్తుంది అవతారణతో. ఆ సంబంధం మనకి పటిష్టం అవుతుంది. అది పటిష్టమైనప్పుడే నీ జీవనానికి ఒక అర్థం వస్తుంది. అప్పటికి అర్థం కూడా రాదు. అందుకని బాబా మనకి ఏం చేస్తున్నారు? ఆయన వెలుగు సంపాదకుడు కదా అడిగాడు. అందుకని నా ప్రియమైన వెలుగు అని సంబోధించినప్పుడు గమ్మత్త హాస్యరసం ఆయనలో ఉందో చాలా చక్కటి దివ్యహాస్యం అది. నా ప్రియమైన వెలుగు, మౌన విరమణకు అర్థం ఇదే. అయితే నేను ఆ మౌన విరమణ చేయకపోవడమే మంచిదన్నాడు. అలాగే చేయలేదు. అమెరికాలో ప్రకటించి కూడా నేను మౌన విరమణ ఫలాల్లో చేస్తానని పత్రికలందరికీ తెలుసుకున్న విషయం. వాళ్ళు పెద్ద గందరగోళం చేశారు పాశ్చాత్యులు. మళ్ళీ వాళ్ళు చాలా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. మనకి సెన్సిటివ్నెస్ ఉండదు. ఎప్పుడు ఆట పాట మాట ఇదే మనకు కావాలా. సెన్సిటివ్నెస్ మనకి ఎక్కడ ఉండదు, లేదు. అందుచేత వాళ్ళు చాలా బాబా మౌనం చేస్తారు. పెద్ద పెద్ద హంగామాలు చేస్తారు. అది చేయలేక మౌనం చేయలేదు బాబా. అయితే మౌనం కంటిన్యూ ఎలా అవుతుంది? ఆయన బాడీ డ్రాప్ చేశానన్నాడు, శరీరంగా ఉన్నాడు. ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ టు లివ్ ఎటర్నల్లీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మై లవర్స్ అన్నాడు ఆయన. ఆ ప్రేమిక హృదయాల్లో శాశ్వతంగా ఉండడం కోసం నేను శరీరాన్ని త్యాగిస్తున్నాడు. మరి అందరూ సజీవంగా ఉన్నారు కదా మనందరి హృదయాల్లో. కానీ ఆ హృదయం కరడు గట్టిపోయింది. అందరికీ పిచ్చి ఆ హృదయాన్ని కదిలించాలి. హృదయాన్ని కదిలించే శక్తి నామస్మరణకి తప్ప మరి దేనికి లేదు, 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 రాదు.
అది ఆంజనేయ స్వామి అప్పుడే రామావతారంలోనే ప్రూవ్ చేశాడు. ఆయన విశ్వామిత్రుడు చాలా రామ పట్టాభిషేకంలో రావడం అయిపోయింది, పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరాముడు సీతా సమేతుడై, లక్ష్మణ సమేతుడై, మంత్రిష్ఠుల సమేతుడై, ప్రజా సమేతుడై, నిండు కొలువులు చాలా విండోలకంగా ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ఆదిట్లో ఋషులు మహర్షులు అందరూ ఉన్నారు. విశ్వామిత్రుడు కావాలని ఒక అవకాశం తీసుకొని హనుమంతుడిని కొంచెం కవ్వించాడు. ఎలా కవించాడు? సీతాదేవి చేత హారం ఇప్పించాడు. ఇదంతా విశ్వామిత్రుడే. సీతాదేవి హారం ఇచ్చి సంతోషించి తనయుడిగా భావించి దాన్ని పక్కన మూలం నిలబడి కొరికి ముక్కలు చేశాడు. సీతాదేవి మహాలక్ష్మి ఆవిడిచ్చిన హారాన్ని కొరికి పాలిస్తే సభలో ఎంత గందరగోళం వస్తుందో ఆలోచించండి. ఈ విశ్వామిత్రుడే హనుమ ఏమిటా నువ్వు చేస్తున్న పని అని అడగడం. ఆయన అందరూ ఉంటుండగా ఒక మాట అన్నాడు, నా రాముడు ఎక్కడైనా ఈ హాలంలో కనబడతాడేమో అని అడిగాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, మన జీవితం 3 నాళ్ళ ముచ్చట. మనం తెలుసుకుంది నథింగ్, కానీ తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. దానికి అవకాశం ఇవ్వగలడు ఎవరు? మన ప్రభు, జగన్ ప్రభు. దానికి మనం ఆయన్ని ఉపయోగించుకోవడం లేదు. ఎవ్వరూ బాబాను ఉపయోగించుకోవడం లేదు, నమ్మండి. ప్రేయర్లో ఉంటూ కూడా ఇతర విషయాలు ఆలోచించడం, ఇతర విషయాలతో ఉండడం, అక్కడ తగులాడుకోవడం, మౌనం పాటించకపోవడం, చెల్ల పట్టుకొని మాట్లాడుకోవడం, చెల్ల పట్టుకొని అవతలకి వెళ్ళిపోతున్నాం. వీరందరూ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నావు చెప్తున్నాను నీకు. మన దగ్గర ఎలా ఉంటాడు ఆయన? చర్చల బుద్ధితో ఉన్నాం మనం. అందుకని ఖచ్చితంగా మనం బాబాతో ఉండాలి. ఇంకెంతకాలం జీవిస్తాము? నేనైతే ఏ రోజు కాదు బాబా ఈ రోజు బతికించావా తండ్రి అనుకుంటున్నాను. అందుకని మనం మౌన విరమణ బాబా ఎందుకు చేయలేదంటే, మౌన విరమణగా బాబా చేసి ఉంటే ప్రపంచం అన్న కళ్ళలో అయిపోద్ది. ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా. ఇప్పుడు మన అందరి హృదయాల్లో సజీవంగా ఉన్నాడు ఆయన. కానీ హృదయంతో మనకు పని లేదు, మనసుతోటే పని, దేహంతోటే పని, మన కర్మకారులతోనే పని, మన ఆలోచనలతోనే పని, మన పరిసరాలతోనే పని, మన చుట్టూ ఉన్నవాళ్ళతోటే పని. ఇలా పెట్టుకున్నాం మనం, ఆయనతో పని పెట్టుకుని. అందుచేత నేను మౌన విరమణ చేసినప్పుడు అందరికీ తెలుస్తున్నాను. విరమణ చేస్తే కదా తెలుస్తుంది. గత రాత్రి నేను పవర్ హౌస్ గురించి చెబుతూ దాని స్విచ్ని వేసినప్పుడు దాంతో సంబంధం ఉన్న బల్బులన్నీ వెలుగుతాయని చెప్పాను కదా. పవర్ హౌస్ అంటే విద్యుత్ని ఎక్కడెక్కడైతే దానికి కనెక్ట్ చేసిన బల్బులు ఉన్నాయో అవన్నీ వెలగడం కోసం పవర్ హౌస్ ఒకటి ఉంటుంది. దాని గురించి చెప్పినప్పుడు ఏమన్నా నేను బల్బులన్నీ వెలుగుతాయని చెప్పాను కదా. అయితే దాంతో సంబంధం ఉంటేనే వెలుగుతాయి. నీకు బాబాతో వ్యక్తిగతంగా ఉండాలి. ఎవరికి వాళ్ళకి, ఎవరి సంబంధం వాళ్ళదే. హనుమంతుడితో సంబంధం హనుమంతుడిదే, వాల్మీకి మహర్షికున్న సంబంధం వాల్మీకి మహర్షిదే, సీతాదేవి సంబంధం సీతాదేవిదే, కైకేయి సంబంధం కైకేయిదే, రావణాసుడి సంబంధం రావణాసుడిదే. ఎవరి సంబంధం వాళ్ళదే. డివైన్ రిలేషన్ అంటారు దాన్ని. ఆ దివ్య సంబంధంలో దివ్యమయుడైనటువంటి ఆ పరబ్రహ్మ పరమేష్ఠిగా పరమ మహోన్నతుడిగా, సర్వేశ్వరునిగా, సర్వాన్ని సంరక్షించేవానిగా, ప్రపంచాన్ని శాసించేవానిగా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా నిండుగా ఉన్నవాడిగా,
ఆయన సంబంధాలు ఆ జీవి యొక్క పరిస్థితిని బట్టి సంబంధం ఉంటుంది. కొన్నిటికి సంబంధం ఉండదు, కొందరికి సంబంధమే ఉండదు. బాబా సెంటర్లోనే ఉంటాం కానీ మన మనసులు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటాయి. బాబా సెంటర్లోనే ఉంటాం కానీ దేవు సేవల కార్యక్రమాలు అనుకుంటూ ఉంటుంటాం. పూర్తిగా భౌతికంలో పడిపోయాం, అందరం ఉన్నాం. అది మారితే, అది కానీ బాబా తొలగిస్తే మనం చాలా అదృష్టవంతులు అవుతాం. ప్రపంచం అంతా నా మౌన విరమణ ప్రభావం ఇక్కడే కాదు, ప్రపంచం అంతా ఉంటుందన్నారు. కానీ ఏదైనా పని చేయని బల్బు కాలిపోయినవి వెలగవు. పని చేయని బల్బులు అంటే బల్బు పని చేయదంటే ఫిలమెంట్ ఉంటుంది పాపం. ఇప్పుడు మనం అలాంటి వాళ్ళ కాలిపోలేదు, ఫిలమెంట్ ఉంది కానీ వెలగదు, అంచేత వెలగవు. అందుకని నన్ను ఇంకా ఇంకా అధికంగా ప్రేమించమని మీ అందరికీ చెబుతుంటాను. లవ్ మీ అబవ్ ఆల్ అంటాడు ఆయన. అన్నిటికన్నా అతీతంగా ప్రేమించమంటాడు ఆయన. అదేమిటో అర్థం కాదు మనకి. అది ఒకరోజు ఈ విషయం మీద చిగురుపల్లి సెక్టర్లో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ లాగా మరి అందరికీ కొంచెం గర్వం ఉంటుంది. ఆ గర్వం ఎక్కడ పోతుంది? అది ఆయన దెబ్బ మీద దెబ్బ కష్టం మీద కష్టం కలిగిస్తుంటే అప్పుడు గర్వం అడిగిపోయి పోవాకంతో అయిపోతాయి. అంతవరకు అడగదు. కండలు ఒళ్ళు చూసుకొని రోజు అదందరికీ మొహం చూసుకొని ఊరికి నిద్రలీగిపోతుంటాం మనం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నిన్ను నువ్వు చూసుకోవడం వేస్ట్, సస్తావు రేపు ఎప్పుడు. నువ్వు నిరంతరం బాబాచుడు, ఆయనతో ఉంటావు, ఆయన నీ హృదయంలో స్థాపించుకుంటావు, నీతో ఆయన ఉండేటట్టు చేసుకోగలుగుతావు. సహజీవనం అంటే గంట కాదు, జీవితం అంతా కూడా జరగాలి, మరణించే వరకు జరగాలి. అసహజీవనం ఈ గంట తర్వాత నువ్వు ఈ గంటలో ఏదైతే బాబాతో చెప్పించుకున్నావో ఆ విషయాలతో నువ్వు ఆ రోజంతా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ డే వరకు కూడా అలాగుంటున్నారో చెప్పడారైనా ఆ గంటతో సరి మనకి అనేకమైన ప్రోగ్రాంలు. ఇది క్యాబినెట్ కాదు, ఇది కాన్షియస్ పెర్మిట్ చేస్తుంది అనడానికి. అందుచేత ఇంకా అధికంగా ప్రేమించమని మీ అందరికీ చెబుతుంటాను. సాహిత్యం గురించి, పుస్తకాల గురించిన మాటలన్నీ నా మౌనకు సంసిద్ధం చేసే కార్యక్రమం ఆగమే. ఇప్పుడు మనం చేసేటటువంటి సాహిత్య సేవ లేదా గ్రంథాల సేవ, ఈ మాటలు మిగతావన్నీ కూడా ఆయన యొక్క మౌన విరమణకి సంసిద్ధం చేసే కార్యక్రమంలోని వెట. కానీ విరమణ చేయలేదా? అయితే కార్యక్రమం ఏంది? పోయింది కదా. అందుచేత కానీ పవర్ హౌస్ స్విచ్ ఆన్ చేసే సమయం దగ్గర పడడంతో ఇప్పుడు లెక్కించదగ్గ ఒకే ఒక్క విషయం ప్రేమ. అంటే పవర్ హౌస్ ఇంకా ఆనవలేదు, పవర్ హౌస్ ఆనవలేదు. అందుచేత మిత్రులారా, ప్రేమతో చెబుతున్న మాటలు బాధతో కూడా ఉన్నది, ఇందులో బాధ కూడా ఉన్నది. ఎందుకంటే తెలిసి నిష్కారణంగా జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం, జీవితాలని. ఎందుకంటే ఒక ధర్మతో పోదు కదా 84 లక్షలు. ఎందుకు పాడు చేసుకోవాలి? వైశ్యుడివి కొంచెం వివేకంతో ప్రవర్తిస్తే ఆయన చూపులు గొప్పగా ఉంటాయి. ఆ నవ్వులో కూడా చాలా చాలా తీర్థనం ఉంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు కానీ రోజు బాబా అదే తదేకంగా చూస్తూ ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడావు, ఆయనతో ఉంటావు. తదేకంగా చూడాలి, ఉళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి ఆయన్ని. ఆ కళ్ళుని, ఆ చిరునవ్వుని, ఆ సౌందర్యాన్ని. అందుచేత మనం అందుకు సంసిద్ధులం కావాలి. ఇప్పటికీ కాకపోతే మనల్ని ఎవరూ కూడా కాపాడలేరు. నానా ఇంకా కొనసాగిస్తూ బాబా ఇలా చెప్పారు. మరొకసారి చెబుతున్నాను,
ఆంధ్ర ప్రజలు నన్ను ప్రేమించేలా చేయాలన్నా, అలాగే నేను వారిని ప్రేమిస్తున్న అనుభూతిని వాళ్ళు పొందేలా చేయాలనుకున్నా అది మీ చేతుల్లోనే ఉంది. అలాగని మీలోని ప్రతి ఒక్కరూ విడిగా వ్యక్తిగత స్థాయిలో పనిచేయమని అర్థం కాదు. అలా నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఒక బాబా సెంటర్గా ఉండమని, లేదా గ్రూపుగా కలిసి బాబా సెంటర్లుగా ఏర్పడి పనిచేయమని. గ్రూప్ అనగానే ఏ వ్యక్తి తనకు తానుగా సొంతంగా పనిచేయకూడదని అర్థం కాదు. పని ఎలా చేయాలో మీకిప్పుడు నేను చూపించాను. కానీ ఇదంతా మీ బాధ్యతపైనే జరగాలన్న విషయం మనసులో గుర్తు పెట్టుకోండి. ఇక్కడి నుంచి మనకి బాబా చెప్తున్న ఈ మాటలు గుండెలు పిండేస్తాయి. నాకు చదవడానికి ధైర్యేస్తుంది. మనం ఏం చేస్తున్నాము, ఏది పోగొట్టుకుంటున్నాము, ఏది గమనించుకుంటున్నాము, ఏది పట్టుకుని వేలాడుతున్నాము తెలుసుకోవాలి మనం. అందుకు బాబా మరొకసారి చెబుతున్నాను అని ప్రారంభించారు. అయితే ఇందులో మనల్ని బాబా ప్రేమిస్తున్నాడు, ఇందులో సందేహం లేదు. కానీ మనలో బాబా ఎంతమంది ప్రేమిస్తున్నాడో తెలియదు. యథార్థంగా, నిజంగా, హృదయపూర్వకంగా ఎంతమంది ఉన్నారో తెలియదు. అలాగే ప్రేమించడానికి కూడా అది మన చేతుల్లోనే పెట్టాడు, మీ చేతుల్లోనే ఉందంటున్నాడు. అయితే విడివిడిగా పనిచేయాలి అర్థం కాదు ఇది అంటాడు. విడివిడిగా పనిచేయాలని అర్థం కాకపోతే అందరూ పూజలు పనిచేస్తానేసి ఎవరి సెంటర్లో వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళ సెంటర్ గొప్పతనం వాళ్ళు ఈవిడ పని చేసుకుంటారు. సక్రేది గారు పెద్ద అయినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరి మాట విను, చెప్పినా విను. ఏం చెప్తా ఎవరికి తెలిసి 100 సెంట్లు అడుగుతున్నాయి, దానికి ఖర్చు చేస్తాను. కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తి తనకు తానుగా సొంతంగా పనిచేయకూడదని అర్థం కాదు. నువ్వు బాబాతో నేరుగా కనెక్షన్ పెట్టుకుంటే నీకు నేరైన అవకాశం ఇస్తాడు ఆయన. ఆయన నీకు సంబంధం పెట్టుకుంటాడు. నువ్వు సత్తతో సంబంధం పెట్టుకుంటే ఆయన వాళ్ళతో సంబంధం పెట్టుకోడు కాబట్టి నీతో సంబంధం పెట్టుకోడు. సెంట్రల్ అంటే ఏమిటి? కేంద్రము అని అర్థం. కేంద్రము అంటే ఏమిటి? అందరూ కూర్చొని సామూహికంగా చేసుకునేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం. అంత పవిత్రత ఎక్కడుంది మన కార్యాల్లో? ఒకటి మాట ఒకటి పడదు, ఒకటంటే ఒకరికి నచ్చదు. ఎక్కడికెక్కడ ఎవరికైనా శ్రీవాళ్ళతో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. గ్రూపులు, ఇందులో అధికార దాహం, కనమదం, గర్వం అన్నీ ఉన్నాయి. అందుచేత ఏమంటున్నాడు ఆయన? పని ఎలా చేయాలో నీకు చూపించాను. ముందు ఉన్నాయి కదా 13 పేరు, అవన్నీ చూపించాడు ఆయన. కానీ ఇదంతా నీ బాధ్యత పైనే జరగాలన్న విషయం మనసులో పెట్టుకోండి. అసలు మనకు సెంటర్లు ఎందుకండి? దేనికి సెంటర్? ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్ అంటే అది ఇంగ్లీష్ మనకు అర్థం కాలేదా? ఆ ఇంగ్లీష్ మనకు అర్థం కాలేదు. ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్ అంటే అది అర్థం కాలేదా మనకి? నీ హృదయం ఆయన కేంద్రం, అందులో ఆయన పడుకొని ఉన్నాడు. లేపమన్నాడు నీకు, నువ్వు లేపడానికి ప్రయత్నించేస్తున్నావు. అవేసి పడుకోవడం అంటే నిద్రపోతున్నావు నువ్వు. లక్షల జన్మలతో వస్తున్నావు నువ్వు. అది నిద్ర మంది. ఆయన ఆ నిద్రని పోగొట్టడానికి నేను మీ అందరి హృదయాల్లో ఉన్నాను అంటూ, కానీ అక్కడ నిద్రపోతూ ఉన్నాను, నువ్వు నామస్మరణతో నన్ను లేపాలి అన్నాడు ఆయన. మనం ఎందుకు నామస్మరణ చేస్తాం? పాటలు పాడతాం, రోగాలు ఇస్తాం, తిరుగుతాం, ఇవన్నీ చేస్తాం, నామస్మరణ చేయం. చివరి సెంటర్లో కూడా 2 నిమిషాలు నామం చేస్తే కలిసిపోతాం. మనం 200 పాటలు పాడడానికి కలిసిపోం, 200 మైళ్ళు తిరగడానికి కలిసిపోం. నామస్మరణ చేయడానికి మాకు ఇష్టపడదు. అంతే మీ అభిప్రాయం. నమ్మండి నా మాట, విఫలం అయిపోయాం. నిరంతరం నామస్మరణ చేసుకోవడం అవసరం. ఇప్పుడు యుద్ధాలు వస్తూనే ఉన్నాయి, యుద్ధ ప్రకంపనలు పొందుతూనే ఉన్నాం.
భూమి నాశనం అవుతూనే ఉంది, నాశనం అవుతుంది. రకరకాల రోగాలు పీడిస్తూనే ఉన్నాయి, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉన్నాయి. పిల్లల్లో కూడా మనుషులు సుఖంగా ఉండలేని పరిస్థితి ఏర్పడిపోతుంటే ఇంకా నామస్మరణ చేయరా? కొంచెం అలవాటు చేసుకోండి, అలవాటు చేసుకుని చూడండి. అలా సెంటర్లకు వెళ్ళి నామస్మరణ ప్రాధాన్యత గురించి చెప్పి నామస్మరణ చేయమని చెప్పారు. చేసిన వాళ్ళు కూడా మానేశారు. మీకు చూసినా నామస్మరణ వచ్చిన వాళ్ళు కూడా మానేస్తున్నారు. ఎందువల్ల? బాధ, సంకటం. సంకటం వస్తే నామస్మరణ చేయడానికి నోరేమో కాదని లేచి ఎంతో నామస్మరణ చేసుకో, బాబా బాబానో మెహరునో అనుకో. ఆ అన్నప్పుడు హృదయపూర్వకంగాను, ఆ అన్నప్పుడు ఆయనతో మాత్రం నీకు సంబంధం ఉన్నట్టు చూసుకో, ఆయన నీతో ఉన్నట్టు చూసుకో. అప్పుడు అది ఎలా ఉంటుందో, ఎంత మజాగా ఉంటుందో అమీర్పూర్ వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. ఖచ్చితంగా చెప్తున్నాను విషయం. హమీర్పూర్లో ప్రతి బాబా ప్రేమికుడు కూడా సామాన్యుడు కాడు. పవిత్ర హృదయాలు, అందరివి పవిత్ర హృదయాలు. మన ఆంధ్రులు అన్ని కల్మష హృదయాలు. కంఠపదంగా చెప్తాను నేను ఈ విషయం. అందుచేత డియర్ ఫ్రెండ్స్, ప్రియమిత్రులారా, మనం అదృష్టవంతులు. మనకి బాబా ఈ సహజీవనం పేరిట అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తున్నారు. రేపు మరి కొంచెం ఘాటుగా ఉంటుంది, మీరు వినడానికి సంసిద్ధులుగా ఉండండి. ఒక్క విషయం చెప్తాను మీకు, ఇవి కటువుగా ఉంటాయి, ఎప్పుడు నిష్ఠూరమే. కాబట్టి కటువుగా ఉన్న వారిలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించి జీవితాన్ని ఆ వైపుకు మలుచుకోగలిగితే బాగుపడతాం. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అందట్టు ఉంటాం. నాన్న టైం అయింది కదా? అయిపోయింది నాన్న. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय।